జియో 46 గురించి పట్టించుకొని ఈ యొక్క బానిస ఈ ఛోటా నయీం గాడు అయితే ఈరోజు భారీ ప్రచారాలు పెట్టుకుంటూ తిరుగుతున్నాడు. కానీ ఏ రోజైనా అదే క్యూనిస్ ముందు జియో 46 విద్యార్థుల్ని లోపల రానియకుండా తరిమి తరిమి కొట్టించాడు ఈ తీన్మార్ మల్లన్న. మరి వ్యక్తిగతంగా ఈ విధంగా ఉన్నప్పుడు, ఒక బ్లాక్ మెయిలర్ అయినప్పుడు, పెద్ద మనుషుల్ని గౌరవించని ఒక జర్నలిస్ట్ అయినప్పుడు, జర్నలిస్ట్ ముసుగులో ఆడపిల్ల ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టుడు, లేకుంటే లైంగికంగా వేధించుడు, ఇలాంటి ఇష్టానుసార రాజ్యంగా మలుచుకున్నాడు తీన్మార్ మల్లన్న. మరి ఇలా చేసినప్పటికీ అతన్ని పూర్తి స్థాయిలో దండించడానికైతే ఏదో ఒక పార్టీ పుట్టుకునే వస్తుంది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని నేను ప్రధానంగా పోల్చట్లేదు. కాకపోతే రాకేష్ రెడ్డి బిట్స్ బిలాన్లో చదువుకొని గోల్డ్ మెడల్ పొందిన గొప్ప విద్యావంతుడు. మరి అట్లాంటి వాడిని గెలిపిస్తే చదువుకున్న విద్యార్థులకు ఏదైనా లాభదాయకం జరుగుతుంది తప్ప ఇట్లాంటి బోకరుడు, ఇట్లాంటి ఛోటా నయీం గారిని ఇతన్ని గెలిపిస్తే మాత్రము ఆయన చేసేది ఏముందంటే